బారిస్టర్ పార్వతీశం మూడవ భాగం. ఇలా ఆటలు పాటలతోటి కాలక్షేపం చేసుకుంటూ ఫోర్త్ ఫారంలోకి వచ్చాను. స్కూలు జీవితం చాలా సుఖంగా ఉంది. చదువులో కూడా తెలివిగా ఉంటున్నానని మేస్టార్లు చెప్పేవారు. తెలివిగా ఉన్నానని, అయితే సహవాసాలు ఎక్కువై చదువు మీద శ్రద్ధ తగ్గుతున్నదని మా నాన్నకి వర్తమానాలు అందినట్లు చూచాయిగా తెలిసింది. ఆ మాట నిజమే, కాదనడానికి వీల్లేదు. ఏమంటే పిల్లలందరికీ నా మీద నిర్హేతుకమైన ఆదరం, గౌరవం ఏర్పడ్డాయి. చెడుగుడులోనూ ఉప్పట్టిలోనూ ఏటేటా నాకు బహుమతులు వస్తూనే ఉన్నాయి. అలాగే క్లాసులో కూడా మొదటివాణ్ణిగానో రెండోవాణ్ణిగానో ఉంటూ బహుమతులు అందుకుంటూ ఉండడం విద్యార్థులందరికీ నా మీద గౌరవ కారణం అయింది. ఇటు ఉపాధ్యాయుల అభిమానము, అటు నానాటికి పెరుగుతున్న స్నేహ సముదాయము, వాళ్ళు నా ఎడల చూపే ఆదరాభిమానాలు తలుచుకొని పోతుంటే నాలో కొంత అహంకారం ఎక్కువై పెంకితనం, పట్టుదల, వ్యక్తుల ఎడల చదువులోనూ కొంచెం నిర్లక్ష్యము బయలుదేరడము మాట వాస్తవమేనని ఒప్పుకోక తప్పదు. అందుకని ఉపాధ్యాయులకు నా మీద మునుపటి అభిమానం తగ్గి కొంచెం ఆగ్రహం ఎక్కువ కాజొచ్చింది. సాయంకాలం స్కూలులో ఆటలు అల్లరి చాలక ఊళ్ళో ఒక వస్తాదు దగ్గర దండాలు, బస్కీలు వగైరా వ్యాయామం, కొత్త కుస్తీలు కూడా నేర్చుకోవడం ప్రారంభించాను. ఇంకా ఊళ్ళో తరచూ సభలు, ఉపన్యాసాలు, హరికథలు, భజనలు వగైరా సాయంకాలము దీపాలు పెట్టిన తర్వాత ఎన్నెన్నో జరుగుతూ ఉండేవి. వాటన్నిటికీ సరదాగా నా సహాధ్యాయులతో తప్పక హాజరవుతూ ఉండేవాడిని. ఇన్ని వ్యాపకాల మధ్య చదువు కొంచెం సన్నగిల్లిందంటే నిజమేననుకోక తప్పదు. ఇది ఇలా ఉండగా నాకెప్పుడూ ఎక్కడెక్కడి నుంచో పెళ్లి సంబంధాలు రావడం మొదలుపెట్టాయి. మా అమ్మకు చాలా సంతోషంగా ఉంది. నాకు త్వరగా పెళ్లి చేయాలని. చిన్న కోడలు నట్టింట తిరుగుతూ ఉంటే నా వెనుక ముందు ఎవరూ లేరాయ మరి. ఇవన్నీ నా వల్లనే తీరక తప్పదు కదా. అందుకని వివాహానికి తొలిమెట్టుగా మా నాన్న నాకు వెంటనే ఉపనయనం తలపెట్టాడు. ఆ శుభముహూర్తానికి మా బంధువులంతా ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చారు. 2-3 మా ఉపాధ్యాయులు, 25-30 మంది నా సహాధ్యాయులు కూడా వచ్చారు. నా మిత్ర బృందం వాళ్ళు నా ఎడల ప్రదర్శించే ఆదరాభిమానాలు చూచి మా అమ్మ ఎంత పొంగిపోయిందో లెక్కలేదు. వాళ్ళందరినీ ప్రత్యేకంగా ఆదరించి పంపించింది. నాకు కౌపీనం పెట్టి, పంచసికలు పెట్టి, మెడలో యజ్ఞోపవీతం, చేతులతో దండం, ఇంకో తోలు జంధ్యం, చేతిలో భిక్షపాత్ర చూచి నా సహచరులు, బంధువులలో కుర్రకారులు అంతా చేరి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. వచ్చిన బంధువులందరూ కూడా నన్ను చూసి ఎంతో ముచ్చటపడ్డారు. ఇంట్లో శుభం జరగడం, ఇంతమంది బంధువులు రావడం నేనెరుగున్నంత వరకు ఇదే మొదలు. ఊరిలో ఉన్న అన్ని వర్ణాల వారు మా ఇంట్లో 4 రోజులు విందులు ఆరగిస్తూ కుశలంగా కాలక్షేపం చేయడం నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. ఇలా మనవాళ్లలోనేనా, ఇతరత్రా అంతా కూడా శుభకార్యాలు ఇంత వైభవంగా సంతోషముగా జరుగుతాయా అని అనుకున్నాను. ఈ 4 రోజులు అయిపోయాయి. బంధువులంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోగా మా ఇల్లంతా నిర్జనమై ఎంతో చిన్నపోయినట్టుంది. నేను మళ్ళీ నరసాపురం చేరుకున్నాను. మా స్నేహితులు మా ఇంట్లో జరిగిన గౌరవానికే వాళ్ళు ఎంతో సంతోషించి తోటి విద్యార్థులందరితోనూ ఎంతో ప్రచారం చేశారు. ఆ రోజున నేను స్కూలుకి వచ్చేటప్పటికి అక్కడున్న విద్యార్థి సమూహం అంతా నన్ను చూచి చప్పట్లు కొడుతూ స్వాగతం చెప్పారు. 2 కుర్రవాళ్ళు నన్ను గంజకావడ వేసి తీసుకువెళ్ళి అక్కడ ఒక కుర్చీ మీద కూర్చోబెట్టారు. కొందరు కుర్రవాళ్ళు స్కూల్లో ఉన్న పూల మొక్కల పూలను తీసుకువచ్చి నా మీద పుష్పవర్షం కురిపించారు. అప్పుడు ఒకడు వాడి ఇష్టం వచ్చినట్లు 10 నిమిషాలు పెద్ద గంభీర ఉపన్యాసం చేశాడు. వాడి అసందర్భ ప్రలాపనకు కుర్రవాళ్ళు పొంగిపోతూ కడుపు చెక్కలయ్యేటట్లు నవ్వుకుంటూ జయ జయ ధ్వానాలు చేశారు. ఇది పూర్తయ్యేసరికి మరొకడు ముందుకొచ్చి నా మీద పద్యాలు చెబుతానని చెప్పి వాడికిచ్చిన పద్యాలు తప్పులతోనో కొన్ని ఉప్పులతోనో ఎలాగో కొన్ని చదివేశాడు, పాడేశాడు. ఇది కాగానే మరొక 2 కుర్రవాళ్ళు ముందుకు వచ్చి మేము అష్టావధానం చేస్తామన్నారు. అంతకుముందు 2 నెలల క్రితమే మా ఊళ్ళో 2 జంట కవులొచ్చి ఆసుకవిత్వము, అష్టావధానము చేశారు. దాంతో కొంతమంది కుర్రవాళ్లకు అష్టావధానం చేయాలని సరదా పుట్టింది. ఈ సుబలంతా పొంగి పొర్లుతున్న ఉత్సాహముతో ఉండగా
వాళ్ళిద్దరూ ముందుకి వెనక్కి పచారులు చేస్తూ వచ్చి రాని పద్యాలేవో ఇద్దరూ చెరోపాదము చెప్పడం ఆరంభించారు. అక్కడ ఉన్న వాళ్ళలో ఎవడో ఒకడు ప్రశ్న అడగడం, దానితో సంబంధం లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్లు, జ్ఞాపకం వచ్చినట్లు సమాధానం చెప్పటం. ఈ కార్యక్రమం ఇలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉండగా మా మేస్టార్లు కొందరు, వారి వెనుక హెడ్ మాస్టరు వచ్చి నిలబడడం మొదట ఎవ్వరూ గమనించకపోయినా తెలుసుకున్న ఉత్తర క్షణంలో పిల్లలందరూ హడలిపోయి చెల్లాచెదురుగా పరుగులు పరుగెత్తారు. ఏమిటోయ్ పార్వతీశం ఈ హడావడి అన్నారు. నాకేం తెలియదండి. నాకు ఒడిగాయి ఈవేళ బడికి వచ్చానండి. రావడంతోటే కుర్రవాళ్ళందరూ సరదాగా నాకు జేజేలు కొడుతూ ఇక్కడ కూర్చోపెట్టి ఒకరు ఉపన్యాసం ఇచ్చి మరొకరెవరో పద్యము చదివి వీళ్ళిప్పుడు అష్టావధానం చేస్తామని ఆరంభించారండి. బాగుంది. చాలా సంతోషం. నీ సత్కారము వాళ్ళ అవధానము మధ్యలో ఆగిపోయిందన్నమాట మా మూలాన. పోనీలే, మరో మాట ఎప్పుడైనా సావకాశంగా ఏర్పాటు చేసుకుందువు గాని అని ఆదరంతో నా వీపు తట్టి నా బోడి తల మీద 2 మొట్టికాయలు మొట్టి ఈ వేళకు ఈ సత్కారంతో సంతోషించు అని వెళ్ళిపోయారు. నవ్వుకుంటూ నా దారిన నేను చక్కా పోయాను.